మంత్రివర్గ విస్తరణ మరో 2-3 రోజుల్లో ఫైనల్ అవుతుందనే నేపథ్యంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటివరకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మంత్రివర్గంలో స్థానం లేనందున ఈసారి మంత్రివర్గ విస్తరణపై వారంతా ఆశలు పెంచుకున్నారు. కానీ అధిష్టానం నుంచి సానుకూల సంకేతాలు లేకపోవడంతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలంతా ఒక నిర్ణయానికొచ్చారు. తమలో ఎవరికి అవకాశమిచ్చినా అందరం సర్దుకుంటామని కాంగ్రెస్ అధిష్టానానికి ఒక లేఖ రాశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని 14 స్థానాల్లో 5 చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలుపొందారు. వారు మల్రెడ్డి రంగారెడ్డి, గడ్డం ప్రసాద్ కుమార్, రామ్మోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డి, వీర్లపల్లి శంకర్. వీరిలో గడ్డం ప్రసాద్ కుమార్కు స్పీకర్ పదవి దక్కింది. కానీ రంగారెడ్డి జిల్లాలో ఒక్కరికి కూడా మంత్రి పదవి దక్కలేదు. ఈ పరిస్థితుల్లో జిల్లాకు చెందిన 4 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్క తాటిపైకొచ్చారట. జిల్లా నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేనందున ఈసారి ఖచ్చితంగా మాకు ఛాన్స్ ఇవ్వాల్సిందేనని కోరుతున్నట్టు సమాచారం. ఇన్నాళ్లు విడివిడిగా ఎవరి ప్రయత్నాలు వారు చేసుకోగా అవి ఫలించలేదు. దాంతో ఇప్పుడంతా కలిసిపోయి తమలో ఎవరో ఒకరికి అవకాశం కల్పించమని కోరుతున్నారట. కీలకమైన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు మంత్రివర్గంలో స్థానం లేకపోవడం కొన్ని దశాబ్దాల్లో ఇదే తొలిసారి అన్న విషయాన్ని వారు అధిష్టానానికి గుర్తు చేస్తున్నారు. మొత్తం తెలంగాణ జనాభాలో ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లోనే 42% ఉందని, అందుకే మంత్రి పదవి ఇచ్చి ఇక్కడి ప్రజలకు న్యాయం చేయాలన్నది ఆ నలుగురి విన్నపం. పైగా త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్న విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. మంత్రివర్గంలో స్థానం ఆశిస్తున్న రామ్మోహన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి తమ అభిప్రాయాన్ని బహిరంగంగానే వెల్లడించారు. మంత్రివర్గంలో స్థానం కల్పించకపోతే తాను రాజీనామా చేస్తానని మల్రెడ్డి రంగారెడ్డి ఇప్పటికే బాహాటంగా తన నిర్ణయాన్ని ప్రకటించారు. అయితే రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే ఎవరికి ఇస్తారు అనేది ఇక్కడ ఆసక్తికరం. ఇప్పటికే తెలంగాణ మంత్రివర్గంలో రెడ్డి సామాజిక వర్గానికి మెజారిటీ ప్రాతినిధ్యం ఉంది. ఇప్పుడు రంగారెడ్డిలో కాంగ్రెస్ గెలిచిన 5 ఎమ్మెల్యేల్లో 3 రెడ్లే. అందువల్ల వారికి అవకాశం లేనట్టే. ఇక మిగిలింది స్పీకర్ గడ్డం ప్రసాద్, వీర్లపల్లి శంకర్. బీసీ కోటా నుంచి అవకాశం వస్తే తమ సామాజిక వర్గం నుంచి ఎక్కడా ప్రాతినిధ్యం లేనందున తనకే ఇవ్వాలని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కోరుతున్నారు. స్పీకర్గా అవకాశం ఇచ్చినప్పటికీ గడ్డం ప్రసాద్ లాంటి మాస్ లీడర్కి మంత్రి పదవి ఇస్తే రాజకీయంగా జిల్లాల్లో కాంగ్రెస్ ఇంకా బలపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ అవకాశం వస్తే మీకే తప్పకుండా ఇస్తా అని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రసాద్ కుమార్కి హామీ ఇచ్చినట్టు తెలిసింది. దాంతో రంగారెడ్డి జిల్లాను మంత్రివర్గ విస్తరణ పరిగణలోకి తీసుకుంటే గడ్డం ప్రసాద్కే ఆ ఛాన్స్ దక్కుతుందని చెబుతున్నారు. మరి అన్ని సమీకరణాలు బేరీజు వేసుకుని కాంగ్రెస్ అధిష్టానం జిల్లాకు మంత్రి పదవి ఇస్తుందో లేదో చూడాలి.